జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో భర్తదే భారమంతా అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అన్యోన్య దాంపత్యమే సాధన అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఈరోజు అంశాన్ని గురించి తెలుసుకోబోయే ముందు నిన్న మీరు విన్నటువంటి అంశాన్ని గురించి ఒకసారి సమీక్షించుకుందాం. ఈనాడు కుటుంబ పోషణ అనేది కడు భారంగా తయారైంది. ఆర్థిక వనరులు లేకుండా అడుగు కూడా ముందుకు పడే అవకాశమే లేదు. అటువంటి ఆర్థిక వనరుల సేకరణలో భర్త కీలక పాత్ర పోషించవలసి ఉంటుంది. పురుషుడు మాతృత్వం కోసం స్త్రీకి బీజాన్ని అందించడంతో పాటు మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడంలో ఆమెకు అన్ని విధాలా సహకరిస్తూ ఉండాలి. భౌతిక అవసరాలు తీరుస్తూ ఉండాలి, రక్షణ కల్పిస్తూ ఉండాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో పురుషుడు సమాజంలోకి ప్రవేశించి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలంటే మనోబలం ఉండాలి, ధైర్యం ఉండాలి, సమర్థత ఉండాలి. పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతూ ఉన్నాయి. ఆర్థిక వనరుల కోసం విపరీతమైనటువంటి పోరాటం జరుగుతుంది. ఆరాటంతో అందరూ కూడా పరుగు పందెం తీస్తున్నారు. మానసిక ఒత్తిళ్లు సర్వసాధారణమవుతున్నాయి. అటువంటి స్థితిలో భార్యను ఒక పుష్పంలాగా కాపాడుకుంటూ ఉండాలి. ఆమెను కూతురులాగా చూసుకోవాలి, స్నేహితురాలుగా చూసుకోవాలి, కన్న తల్లిగా చూసుకోవాలి. ఆమె చేత సేవలు చేయించుకోవాలి, ఆమెకు తప్పనిసరిగా సేవలు కూడా చేస్తూ ఉండాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో పురుషులలో మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఫలవంతమైన బీజాన్ని స్త్రీకి అందించే విషయంలో చాలామంది వైఫల్యం చెందుతున్నారు. పురుషుల యొక్క వ్యక్తిత్వం బలహీనంగా ఉంటే సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి, జీవితం అన్ని విధాల వైఫల్యం చెందుతుంది. అందువలన స్త్రీ తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలంటే పురుషుడి యొక్క సహకారం అవసరం, పురుషుడి యొక్క అండదండలు తప్పనిసరిగా అవసరం. అందుకే కుటుంబ నిర్వహణలో స్త్రీ పాత్ర ఎంత ముఖ్యంగా ఉంటుందో కుటుంబ పోషణలో పురుషుడి పాత్ర అంతే స్థాయిలో ఉంటుంది. అందుకే భర్తదే భారమంతా అనే అంశాన్ని గురించి మీకు తెలియజేయటం జరిగింది. అయితే ఈరోజు అన్యోన్య దాంపత్యమే సాధన అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. బిడ్డలారా, నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత దాని గురించి గత 3 దశాబ్దాలుగా లోతైన పరిశోధన గావించడం జరిగింది. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి తెలుసుకున్నాను. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి లోపాలను గురించి, ప్రమాదాన్ని గురించి కూడా తెలుసుకున్నాను. మొదటి 10 సంవత్సరాలు భౌతికవాదంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి ప్రపంచానికి తెలియజేశాను. దానికి సంబంధించి దాదాపు 20 పుస్తకాలు రాశాను. 2వ దశాబ్దంలో మాత్రం ఆధ్యాత్మికతలోని ఔన్నత్యాన్ని గురించి స్పష్టంగా తెలుసుకొని కోర్సులను రూపొందించి శిక్షణా తరగతులను నిర్వహించి చాలామందిని ఆ వైపుకు మళ్లించగలిగాను. భౌతికవాదం మొత్తం చాలా ప్రమాదకరమే. అశాస్త్రీయమైనటువంటి ఆధ్యాత్మికత కూడా చాలా ప్రమాదకరమే. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం చాలా సులభం. ఆ మార్గంలో పరిణతి చెందటం బహు కష్టతరం. నేను కేవలం రుగ్మతలను తొలగించుకోవటం కోసం మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను తప్ప నాకు ఆ మార్గం పట్ల సదభిప్రాయం పెద్దగా లేదు. ఎందువలన హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం బాగా ఉండటం, సైన్స్ పరిజ్ఞానంతో జువాలజీ లెక్చరర్గా వృత్తిలో కొనసాగటం, ప్రతి అంశానికి సంబంధించి హేతుబద్ధతను కోరుకోవటం వల్ల ఆధ్యాత్మికతను గురించి లోతుగా అధ్యయనం చేయడానికి
నాకు ఎక్కువ సమయం అవసరమైంది. అయితే ఆధ్యాత్మికతలోని ఔన్నత్యాన్ని తెలుసుకున్నాను, భౌతికవాదంలోని ప్రమాదాన్ని తెలుసుకున్నాను. హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం బలీయంగా ఉండటం వల్ల ప్రతి అంశాన్ని గురించి లోతుగా విశ్లేషణ చేశాను, విచారణ కూడా చేశాను. ఆ ఫలితంగా ప్రపంచానికి ఎంత మేలు జరిగింది అనేది నాకు తెలియదు, కానీ నాకు మాత్రం సత్ఫలితం లభించింది. అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడ్డాను, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలిగాను. అయితే మానసికంగా మార్పు రావడానికి మరికొంత సమయం అవసరమవుతుంది. నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం చివరకు వచ్చేసరికి తప్పనిసరిగా మానసిక మార్పుకు కూడా శ్రీకారం జరుగుతుంది. ఎందుకంటే సిద్ధాంతాన్ని రూపొందించడం చాలా సులభం, దాని అనుభవంలోకి పొందడానికి తప్పనిసరిగా కాల వ్యవధి అవసరమవుతుంది. నేను భౌతిక ఆరోగ్యాన్ని పొందానంటే తప్పనిసరిగా లబ్ధి పొందినట్లే కదా. అందున తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి వంశపారంపర్య దీర్ఘకాలిక వ్యాధులకు సమూల శాశ్వత పరిష్కారం లభించడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా కూడా వంశపారంపర్య దీర్ఘకాలిక వ్యాధులకు సమూల శాశ్వత పరిష్కారం ఎక్కడా లభించలేదు. అందువల్ల నేను భౌతిక ఆరోగ్యాన్ని పొందాను అనటానికి ఎటువంటి సందేహం లేదు. దాని గురించి గర్వంగా చెప్పుకుంటున్నాను, ధైర్యంగా బహిరంగంగా ప్రకటిస్తున్నాను కూడా. స్థూల శరీరంలో మార్పులు సంభవిస్తున్నాయంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోయినట్లే కదా. కాబట్టి ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి ఫలితాన్ని నేను పొందగలిగాను. దాన్ని గర్వంగా 10 మందికి చెప్పగలుగుతున్నాను. నేను కఠోరంగా సాధన చేయలేదు, రుచులు అడుచుకోలేదు, కుటుంబానికి దూరంగా ఉండలేదు, దైనందిన కార్యక్రమాలకు దూరంగా ఉండలేదు, సన్యాసం పుచ్చుకోలేదు, భాష మార్చుకోలేదు, వేషం మార్చుకోలేదు, కొండ గుహలకు వెళ్ళలేదు, గురువులతో కలిసిమెలిసి జీవించలేదు. స్వతసిద్ధంగా లోతుగా విశ్లేషణ చేసుకొని, విచారణ చేసుకొని, వివేకంతో, విచక్షణతో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి లోపాలను, ఔన్నత్యాన్ని రెండింటిని సమానంగా బేరీజు వేసుకొని లోపాలను సవరించుకుంటూ ఔన్నత్యాన్ని గురించి జీవితానికి అన్వయించుకుంటూ నేను ఒక రకంగా తీరానికి చేరుతున్నాను. ఇది ఒక రకంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ దేశంలో జన్మించడమే నా అదృష్టం. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం వరం. గురూజీనై ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ అంతరంగ శుద్ధి గావించుకోవటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆధ్యాత్మికతలో ఎంత ఔన్నత్యం ఉందో అన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. క్రీస్తు పూర్వం నాటి విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. క్రీస్తు పూర్వం నాటి సామాజిక పరిస్థితులు వేరు, నేటి సామాజిక పరిస్థితులు వేరు. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. దానివలన ప్రపంచం అంతా దుష్ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. మనుషులంతా శారీరకంగా, మానసికంగా బలహీనపడ్డారు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నో పథకాలు, ప్రణాళికలతోటి ముందుకు సాగుతున్నప్పటికీ అవేమీ ఫలితాన్ని ఇవ్వకపోగా ఇంకా నష్టపరుస్తూనే ఉన్నాయి. సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి జరిగిపోయినటువంటి కాలమే బాగుంది అనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. జరగబోయే రోజులలో ఇంకా అనేక ఘోర విపత్తులు జరగబోతున్నాయి అని చెప్పి అందరూ కూడా బహిరంగంగా వెల్లడిస్తూ ఉన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆధ్యాత్మిక మార్గం అనేది ఎడార్లో ఒయాసిస్లాగా, ఎండిపోతున్నటువంటి చేను మీద వర్షం పడుతున్నట్లుగా ఎంతో కొంతమేరకు ఉపయోగపడుతుంది. అయితే ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయ పంథాలు తెలుసుకోవాలి.
సశాస్త్రీయ పందాలో తెలుసుకున్నప్పుడే సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. గత 5000 సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్రలో వేదవ్యాస మహర్షితో సహా నేటి వరకు అనేక మంది మహానుభావులు భారతావనిలో ఉద్భవించి ముమ్మరంగా ఆధ్యాత్మిక ప్రచారం చేశారు. వారు వినూత్న విధానాలను ప్రవేశపెట్టారు. వేదవ్యాస మహర్షి కానీ, గౌతమ బుద్ధుడు కానీ, పతంజలి మహర్షి కానీ, ఆదిశంకరాచార్యుల వారు కానీ, సత్యసాయి బాబా వారు కానీ, రమణ మహర్షుల వారు కానీ, షిరిడి బాబా వారు కానీ అందరూ కూడా ఆధ్యాత్మిక ప్రచారంలో ఆధ్యాత్మిక విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో తమ వంతు కృషి చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఒక పీఠాధిపతిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తాను మరణించబోయే ముందు తప్పనిసరిగా వారసుని తయారు చేసుకుంటాడు. ఎందుకు తయారు చేసుకుంటాడు? పీఠానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూ ఉంటాయి. పీఠాన్ని కాపాడవలసి వస్తుంది. అందుకని తగినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తిని ముందే ఎంపిక చేసుకుని అతనికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తరఫీదునిచ్చి తన సమక్షంలో ఉంచుకొని అంతిమంగా అతనికి పట్టాభిషేకం గావించడం జరుగుతుంది. అయితే అదే తరహాలో ఒక ఆధ్యాత్మికవేత్త తన జీవిత కాలంలో తనకు సమానమైనటువంటి మరొక ఆధ్యాత్మికవేత్తను ఎందుకు తయారు చేసుకోలేకపోయాడు? ఉదాహరణకి వేదవ్యాస మహర్షిని తీసుకుందాం. తర్వాత ఋషులు వచ్చారు కానీ ఆ స్థాయిలో ఎవరూ లేరు. గౌతమ బుద్ధుడిని తీసుకుందాం. చాలా దేశాలకి బుద్ధుడి యొక్క బోధనలు విస్తరించాయి. యూనివర్సిటీ స్థాపించారు. వందలాది మంది ఆధ్యాత్మిక పిపాసకులను ఆహ్వానించి వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తర్ఫీదునివ్వటం జరిగింది. ఆ తదుపరి పతంజలి మహర్షి, ఆ తర్వాత ఆదిశంకరాచార్యుల వారు, ఆ తర్వాత రమణ మహర్షుల వారు, ఆ తర్వాత సత్యసాయి బాబా వారు. కానీ ఒక వ్యక్తి చనిపోబోయే ముందు తనకు సమానమైనటువంటి మరొక వ్యక్తిని ఎందుకు తయారు చేసుకోలేకపోయారు? కాబట్టి ఎక్కడో ఆధ్యాత్మిక మార్గంలో కూడా లోపం ఉంది. బోధనలు అనేవి తన జీవితంతో ముగియకూడదు కదా, వారసత్వంగా అందించబడాలి కదా. వారు చేసినటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే, కుక్కతోక యొక్క వంకర్ని తాత్కాలికంగా తీస్తున్నారు, వదిలేసిన తర్వాత మామూలు స్థితికి వస్తూ ఉంది. వాళ్ళు బ్రతికున్నంతకాలం వందల వేల లక్షల మందిని ఆకర్షించారు, కానీ చనిపోయిన తర్వాత మరలా మామూలు పరిస్థితులే నెలకొని ఉన్నాయి. దీనికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి నేను లోతుగా విశ్లేషించుకోవటం జరిగింది. దానికి నేను చెప్పేటటువంటి ఒకే ఒక ఆన్సర్ ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గం చాలా మహోన్నతమైనది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందువలన అది ఋషుల యొక్క అంతర్వాణి నుండి బహిర్గతం గావించబడింది. అటువంటి ఆధ్యాత్మిక విధానం అనేది పరిమితమైంది, వ్యక్తి పూజలకే కుదించబడింది, బంధాలను పెంచింది, బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచింది. అందరూ కూడా ప్రాథమిక స్థాయి అంశాల మీదనే దృష్టిని కేంద్రీకరించారు. శాస్త్రీయపరమైనటువంటి అంశాలను పూర్తిగా మరుగున పరిచారు. అన్ని వర్గాలకు ఆధ్యాత్మిక విధానం అందినట్లయితే భారతదేశం ప్రపంచం మొత్తంలో అగ్రగామి అయ్యేది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమవుతుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అంతర్ముఖ ప్రయాణం జరుగుతుంది, అంతరంగ శుద్ధి జరుగుతుంది, అంతటా ఏకత్వం గోచరించే విధంగా సమానత్వం వెళ్ళి విరుస్తుంది.
ఎక్కువ తక్కువలు ఉండవు, బంధాలు ఉండవు, విగ్రహ పూజలు ఉండవు, వ్యక్తిగత సంబంధాలు ఉండవు. ఎప్పుడైతే అద్వైతం అనేది అనుభవంలోకి వస్తుందో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణుడవుతాడు. అటువంటి అద్వైతం ఎప్పుడైతే అన్ని వర్గాలకు అందదో అందరూ ద్వైత విశిష్ట అద్వైతాల్లో పూర్తిగా నిమగ్నమవుతారు, అద్వైతాన్ని విస్మరిస్తారు. అద్వైతమే అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మికత. ద్వైత విశిష్ట అద్వైతాలు ప్రాథమికమైనటువంటి అంశాలు. వాటి వలన ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగకపోగా ఇంకా బంధాలు పెరుగుతాయి, మనిషి బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం అనేది జనవాహినికి దూరంగా ఉంది. జనవాహినికి దూరంగా ఉన్నప్పుడు ద్వైత విశిష్ట అద్వైతాల ఆధిక్యతను సంతరించుకుంటాయి, అద్వైతం మరుగున పడుతుంది. సంస్థలు పెరుగుతున్నాయి, సంస్థల అధినేతలు పెరుగుతున్నారు, స్వామీజీలు, బాబాలు, గురూజీలు పెరుగుతున్నారు. ఆరాధించే వర్గం ఒకటి ఉంటుంది, ఆరాధించబడే వర్గం మరొకటి ఉంటుంది. అనుసరించమని ఆదేశించే వాళ్ళు ఒక వర్గంగా ఉంటారు, అనుసరించే వాళ్ళు మరొక వర్గంగా ఉంటారు. భారతదేశంలో అమాయకత్వం, అజ్ఞానం, అవివేకం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల, హేతుబద్ధత, శాస్త్రీయత లోపించినందువల్ల, గురుడ్డిగా అనుసరించి సాధనలు కొనసాగించడం వల్ల శిష్య బృందాలు మాత్రం పెరుగుతూ వచ్చారు, కానీ పరిణతి చెందే వాళ్ళు మాత్రం తగ్గిపోతూ వచ్చారు. ఇక మరొక కీలకమైన అంశాన్ని గురించి తెలియజేస్తాను. అదేమిటంటే క్రీస్తు పూర్వం నాటి సమాచారాన్ని నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. క్రీస్తు పూర్వం నాడు సైన్సు పరమైనటువంటి పరిజ్ఞానం పెద్దగా లేనందువల్ల వాళ్ళు ఆత్మ, పరమాత్మ, ముక్తి లేక మోక్షాలను గురించి ఎక్కువగా ప్రస్తావించి వాటిని అందుకోవటం కోసం చక్కటి విధానాలను రూపొందించి ప్రపంచానికి గ్రంథాల రూపంలో బహిర్గతంగా ఉంచడం జరిగింది. కానీ నవీన మానవుడు సైన్సు, సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై హేతుబద్ధతతో, శాస్త్రీయతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆధ్యాత్మికతను కూడా సశాస్త్రీయ పందాలు అందించేటట్లయితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది. నేను సైన్స్ లెక్చరర్ని కావటం వల్ల, అందున జువాలజీ లెక్చర్ని కావటం వల్ల, హోమియోపతితో ఎక్కువగా పరిచయం ఉండటం వల్ల జన్యు శాస్త్రాన్ని, పరిణామ సిద్ధాంతాన్ని, శరీర ధర్మశాస్త్రాన్ని, కణ నిర్మాణాన్ని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సైన్స్ని, ఆధ్యాత్మికతను మేళవించి అందించాను. కాబట్టి ఎంతో కొంతవరకు నేను సఫలీకృతం కాగలిగాను. కాబట్టి సైన్స్ లేకుండా ఆధ్యాత్మికత ఒక్కటే ఉంటే అది అసంపూర్ణంగా ఉంటుంది. ఆధ్యాత్మికత లేకుండా సైన్స్ మాత్రమే ఉంటే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్. Spirituality without science is incomplete. If both are matched together, we can create wonders in this world. కాబట్టి సైన్స్ని, ఆధ్యాత్మికతను సమన్వయం చేయడంతో పాటు భౌతికవాదాన్ని కలిపాను, లౌక్యాన్ని కలిపాను, మనస్తత్వాన్ని కలిపాను, తత్వాన్ని కలిపాను. ఆ తర్వాతనే ఆధ్యాత్మికతను మేళవించగలిగాను. అందించేటటువంటి విధానం పరిపూర్ణంగా ఉన్నప్పుడు సాధకుల యొక్క మనసులో ఎటువంటి సందేహాలు ఉండవు. ఇక మరొక విషయాన్ని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. నేను గత 15 ఎపిసోడ్స్లో గురు సందేశాలలో మాతృత్వాన్ని గురించి, గర్భధారణను గురించి, గర్భావధిని గురించి, ప్రసవాన్ని గురించి ప్రస్తావిస్తూ వచ్చాను. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ ఈ 3 పటిష్టంగా ఉంటేనే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది. ఈ 3 వ్యవస్థలు పటిష్టంగా ఉండాలంటే తప్పనిసరిగా మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని గురించి తెలుసుకోవాలి. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావాలంటే మనిషి యొక్క జీవితం, జీవన విధానం ఎలా ఉండాలో స్పష్టంగా అవగాహన గావించుకోవాలి.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను చాలామందిని గమనించండి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు. పిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకుంటారు. జనవాహినికి దూరంగా ఉంటారు. సంసార జీవితం పట్ల అవగాహన ఉండదు. సమస్యల పట్ల వాళ్ళకి పెద్దగా సమాచారం కూడా ఉండదు. సమస్యలు ఉండవు. సంసార జీవితం పట్ల అవగాహన ఉండదు. సెక్స్ను గురించి వాళ్ళు ప్రస్తావించరు, బహిర్గతం గావించరు. గర్భధారణను గురించి, గర్భావధిని గురించి, ప్రసవాన్ని గురించి, స్త్రీ యొక్క దేహంలో జరిగేటటువంటి మార్పులను గురించి వాళ్ళు పెద్దగా ప్రస్తావించలేదు. ప్రస్తావించే అవకాశం కూడా లేదు. అయితే ఆధ్యాత్మికతలో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం. సృష్టిలో ప్రతి ప్రాణి ఏదైతే చేస్తుందో మానవుడు కూడా తప్పనిసరిగా అదే చేయాలి. అయితే మానవుడికి మిగతా ప్రాణికోటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మానవుడిలో మాతృత్వం పరాకాష్ఠ స్థితిలో ఉంది. తల్లి గర్భంలో బిడ్డ కొంతకాలం పెరగటం అంటే అది మామూలు విషయం కాదు. అందుకు అనుగుణంగానే ఋషులు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కుటుంబ వ్యవస్థకు శ్రీకారం గావించారు. వైదిక ధర్మాన్ని పాటించే విధంగా వివాహాలను జరిపించారు. ఇదంతా కూడా ఒక రకంగా శుభ పరిణామమే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడైతే మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చుకోవటం కోసమే వివాహ వ్యవస్థ కేటాయించబడింది అనేటటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించలేకపోయారు. వివాహాలు వ్యాపారాత్మకంగా మారటం వల్ల, స్త్రీ అణచివేతకు గురి కావటం వల్ల, ఆర్థికపరమైనటువంటి అంశాల ఆధిక్యతను సంతరించుకోవటం వల్ల, చట్టం న్యాయాలు రెండు కూడా ధర్మాన్ని సత్యాన్ని అణచివేయటం వల్ల, ప్రకృతి వనరులు విపరీతంగా ఉపయోగించడం వల్ల భూమండలం మొత్తం దద్దరిల్లిపోయింది. మానవ వ్యవస్థ సమూలంగా బలహీనపడింది. ఏ ఉద్దేశం కోసం ప్రాణులు తమ జీవితాన్ని, తమ శక్తియుక్తులను సర్వస్వం దారపోసాయో ఆ ఉద్దేశం కానీ, సంకల్పం కానీ, యజ్ఞం కానీ నెరవేరటం లేదు. భూమండలం మొత్తంలో మానవ జాతి ద్వారానే అన్ని విధాల నష్టం జరుగుతుంది. మానవ జాతి ఉద్భవించక ముందు, మానవుడు నాగరికత పరిణామంలో ముందంజకు రాకముందు భూమండలం అంతా సుభిక్షంగా ఉంది. నాగరికత మొదలైన తర్వాత, స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత, యాజమాన్య తత్వాన్ని పెంచుకున్న తర్వాత, చట్టం న్యాయాలను రూపొందించుకున్న తర్వాత, భౌతికవాదాన్ని పెంచుకొని సుఖపడాలి అనేటటువంటి భావంతో జీవితాలను కొనసాగించడం వల్ల మానవుడి యొక్క మస్తిష్కం పూర్తిగా కలుషితమైంది. ఆ విధంగా కలుషితమైనటువంటి మనిషి మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతమైతే అంతరంగం సంతృప్తిగా, ప్రశాంతంగా ఉంటుంది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతమైతే అంతిమ దశలో ఆ తల్లిదండ్రులు ఆ ఫలాలను అందుకొని ప్రశాంతంగా జీవితాన్ని ముగించే అవకాశం ఉంటుంది. దాన్నే ముక్తి లేక మోక్షం అంటారు, అనాయాస మరణం అంటారు, సునాయాస మరణం అంటారు, దాన్నే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటారు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాతృత్వం అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. ప్రపంచాన్ని గురించి ఆలోచించడం తగ్గిపోతుంది. పరమాత్మను గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే కనిపించిన భగవంతునికి అతిగా అనవసరంగా ప్రాధాన్యతనిస్తున్నారో కనిపించేటటువంటి సమాజ బాధ్యతను స్వీకరించలేకపోతున్నారు. బాధ్యతను స్వీకరించిన వ్యక్తి భగవంతుని గురించి ఆలోచించడు. బాధ్యతను విస్మరించినటువంటి వ్యక్తే భగవంతుడి కోసం పరితపిస్తూ ఉంటాడు. అయితే భగవంతుడు ఎక్కడున్నాడు? దీని గురించి మనం ఆలోచించాలి.
భార్యాభర్త ఇద్దరు కూడా దేవత, దేవుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, పురుషుడు. ప్రకృతి స్త్రీ అవుతుంది, క్షేత్రం స్త్రీ అవుతుంది. క్షేత్రజ్ఞుడు, పురుషుడు భర్త అవుతాడు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా సాక్షాత్తు దేవత, దేవుళ్ళ యొక్క సంయుక్త సమ్మేళనమే కదా. వారు వారి యొక్క అంతరంగాన్ని గురించి తెలుసుకొని స్వస్వరూప జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకుంటే, అంతరంగాన్ని పవిత్రంగా ఉంచుకుంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది కదా. ఆ మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావటంలో పరస్పర అవగాహన ఉండాలి, అన్యోన్యత ఉండాలి, ఆప్యాయత ఉండాలి, సహాయం ఉండాలి, సహకారం ఉండాలి, సామరస్యం ఉండాలి, సమన్వయం ఉండాలి, సహజీవనం కూడా ఉండాలి. నేను ప్రత్యక్షంగా మీ అందరికీ బహిరంగంగా ప్రకటనిస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు. భార్య భర్త యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది, భర్త భార్య యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. భార్యకు భర్త తర్వాతనే ప్రపంచంలో ఎవరైనా, భర్తకు భార్య తర్వాతనే ప్రపంచంలో ఎవరైనా. వాళ్ళ సంబంధం ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. ప్రత్యక్ష దైవాలు ఇంట్లోనే ఉన్నారు, బయట ఎక్కడా లేరు. భార్యను భర్త నిరంతరం కాపాడుతూ ఉండాలి, రక్షిస్తూ ఉండాలి, భౌతిక అవసరాలు తీరుస్తూ ఉండాలి. ఆమెకు మాతృత్వాన్ని అందించడంలో పటిష్టమైన బీజాన్ని దానం ఇవ్వాలి. భార్య ఏం చేయాలి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, అంతరంగ పవిత్రత ఉండాలి, తేజోవంతంగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి. సరస్వతి, లక్ష్మి, పార్వతుల సంయుక్త త్రిశక్తి స్వరూపంగా ఉండాలి. భర్త బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క సంయుక్త స్వరూపంగా తయారు కావాలి. కాబట్టి ఇద్దరు నిర్వహించేటటువంటి యజ్ఞం సఫలీకృతమైందనుకోండి, వాళ్ళ అంతరంగం ఎలా ఉంటుంది? యజ్ఞం భగ్నమైందనుకోండి, వాళ్ళ అంతరంగం ఎలా ఉంటుంది? ఈ 2 పాయింట్లు తీసుకోండి. భార్యాభర్త ఇద్దరు కూడా అన్యోన్యంగా, ఆప్యాయంగా, ధర్మబద్ధంగా, శీల సంపదతో, నైతిక విలువలతో జీవితాన్ని కొనసాగించేటట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అంతరంగం పవిత్రంగా ఉంటుంది, నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తాయి. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది. బిడ్డలు అందంగా, ఆరోగ్యంగా, సంస్కారవంతంగా, నైతిక విలువలతో, శీల సంపదతో, ధర్మబద్ధంగా జీవిస్తూ గొప్ప వ్యక్తి లక్షణాలతో కొనసాగుతూ ఉంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు కదా. కాబట్టి ఈ మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరటంలో ఇద్దరు కూడా సంయుక్త బాధ్యత వహించాలి, సమిష్టిగా కృషి చేయాలి. ఆ విషయాలను ఆధ్యాత్మిక మార్గంలో చాలామంది మరుగున పరిచారు. వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. వివాహ వ్యవస్థ వికటించింది, కుటుంబ వ్యవస్థ కుళ్ళిపోయింది. ఎందువలన? ధర్మం అనేటటువంటి మూల సూత్రం పక్కకు తప్పుకుంది, ధనం ఆధిక్యతను సంతరించుకుంది, సెక్స్ వ్యామోహం విపరీతంగా పెరుగుతుంది, సెక్స్ పరమైన బలహీనతలు కూడా పెరుగుతున్నాయి.
ధనం యొక్క మోతాదు పెరుగుతుంది. అదే స్థాయిలో అవినీతి కూడా పెరుగుతుంది, అక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ధర్మాన్ని పక్కన పెట్టి అర్ధకామాల్లో మునిగేటట్లయితే మోక్షాన్ని పొందే అవకాశం లేదు కదా. ధర్మం అనే మూల సూత్రం మీద గనక వివాహ వ్యవస్థ కొనసాగేటట్లయితే అర్ధకామాలను అనుభవించవచ్చు, మోక్షాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా ఈడు జోడుగా ప్రేమతో జీవిస్తూ ఆరోగ్యంగా ఉంటూ అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ దాంపత్యాన్ని కొనసాగిస్తూ ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే జీవిత పరమార్థం అనేటటువంటి భావంతో శారీరకంగా మానసికంగా సంసిద్ధమై సెక్స్లో పాల్గొని ఆ యజ్ఞాన్ని సఫలీకృతం చేసేటట్లయితే వారి అంతరంగం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇవాళ పాశ్చాత్య దేశాలలో కాంట్రాక్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. సెక్స్ కోసమే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. విచ్చలబడి శృంగారంతో శరీరాలు పూర్తిగా ఉన్మాదంతో అసభ్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. భారతదేశంలో సెక్స్ను బలవంతంగా అణుచుకుంటున్నారు. సెక్స్ యొక్క అవసరాన్ని, దాని యొక్క పవిత్రతను, విశిష్టతను, ఔన్నత్యాన్ని గురించి ఎవరికి తెలియటం లేదు. అక్కడేమో కాంట్రాక్ట్ మ్యారేజెస్, ఇక్కడేమో బాండెడ్ మ్యారేజెస్. ఇక మరొక ప్రమాదాన్ని గురించి ఆలోచించండి. వివాహానికి ముందు ఏదైతే మనిషికి తెలియజేయాలో అది తెలియజేయబట్టం లేదు. డబ్బు సంపాదించుకునే మార్గాలను గురించి తెలియజేస్తున్నారు తప్ప ఆనందంగా జీవించే మార్గాన్ని గురించి తెలియజేయటం లేదు. ధనం ముఖ్యం అనుకున్న చోట ధర్మానికి అవకాశం ఉండదు కదా. ధర్మంగా జీవిస్తూ ధర్మపత్నితో సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తూ దాన ధర్మాలు చేసుకుంటూ ఉండి ధర్మాన్ని ఆచరించగలిగితే ఆ ధర్మమే మనలను కాపాడుకుంటుంది కదా. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మమే వజయిత అన్నారు. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ధర్మం ఎక్కడైతే అడుగంటిపోతుందో అక్కడ విజయం ఉండదు, అపజయం ఉంటుంది. అందుకే మహాభారతాన్ని తీసుకోండి. కౌరవులు 100 మంది ఉన్నారు, పాండవులు 5 ఉన్నారు. కానీ ఎవరి పక్షాన ధర్మం ఉంది? పాండవుల పక్షాన ధర్మం ఉంది. ఎవరు అధర్మంగా జీవించారు? కౌరవులు అధర్మంగా జీవించారు. అక్రమంగా రాజ్యం కోసం అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. చివరికి ఎవరు గెలిచారు? ధర్మమే గెలిచింది. మహాభారతం జరిగిందా లేదా అనే దాని గురించి ఆలోచించకండి. రామాయణంలో పాత్రలు ఏమిటి అనే దాని గురించి ఆలోచించకండి. ఆ కావ్యాల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, విశిష్టతను గురించి ఆలోచించండి. కాబట్టి ఏ విషయం అయితే వివాహానికి ముందు అందరికీ తెలియజేయాలో అది తెలియజేయబట్టం లేదు. భారతదేశంలో సెక్స్ను గోప్యంగా ఉంచుతారు, పవిత్రంగా ఉంచుతారు. మర్మావయవాల్ని స్త్రీలు దాచుకుంటారు. భర్తకు తప్ప వేరే వాళ్ళకి శారీరక అంగసౌష్ఠాన్ని చూయించరు. అందుకే పురాణాలలో పతివ్రత కథలను గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. పతివ్రతగా జీవించే ఇల్లాలు, భక్తి మార్గాన్ని ఎన్నుకొని ముందుకు సాగేటటువంటి ఇల్లాలు భగవంతుడిని కూడా శాసించగలుగుతుంది. కాబట్టి భార్యాభర్తల జీవితం గనక అన్యోన్యంగా, ఆప్యాయంగా, పాలు నీళ్ల మాదిరిగా, ప్రకృతి పురుషుల మాదిరిగా, క్షేత్రము క్షేత్రజ్ఞుల మాదిరిగా కలిసిపోయేటట్లయితే అదే సాధన కదా. సాధన అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మ కలవటం అంటారు. జీవాత్మ అంటే క్షేత్రం, జీవాత్మ అంటే ప్రకృతి, పరమాత్మ అంటే ఏమిటి? పురుషుడు, క్షేత్రజ్ఞుడే పరమాత్మ.
క్షేత్రజ్ఞం లేకుండా క్షేత్రానికి అవకాశం లేదు. పరమాత్మ లేకుండా ప్రకృతికి అవకాశమే లేదు. కాబట్టి తప్పనిసరిగా పరమాత్మ ప్రకృతి కలిసిపోవాలి. జీవాత్మ పరమాత్మ అనుసంధానం కావాలి. స్త్రీ పురుషులిద్దరు కూడా అహంకారాలు పూర్తిగా కరిగించుకొని అన్యోన్యంగా ఆప్యాయంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఎక్కువ కాలం కలిసిమెలిసి జీవిస్తూ ఉండి ఒకరి నుండి మరొకరు శక్తిని పొందుతూ ఉండి ఒకరి నుండి మరొకరు ప్రేమను పొందుతూ ఉండి ఒకరి జీవితం మరొకరితో పూర్తిగా పెనవేసుకొని పోయి దాంపత్య జీవితాన్ని కొనసాగించేటట్లయితే, సంసార జీవితాన్ని కొనసాగించేటట్లయితే, సెక్స్లో పాల్గొనేటట్లయితే దాని ద్వారా మధురానుభూతి కలుగుతుంది. ముందు అనుభూతి కలుగుతుంది, ఆ తర్వాత ఆనందం వస్తుంది. అనుభూతికి ఆనందానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. పవిత్రమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం భార్యాభర్తల సెక్స్లో పాల్గొనేటట్లయితే మధురానుభూతి కలుగుతుంది. అది తర్వాత ఆ యజ్ఞం సఫలీకృతమైన తర్వాత ఆనందానికి పునాది అవుతుంది. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో ఏం జరుగుతుందో గమనించండి. సెక్స్ను విలాసవంతమైన వస్తువుగా వాడుకుంటున్నారు. వావి వరుస లేకుండా జీవిస్తున్నారు. ఆడవాళ్ళకి సభ్యత సంస్కారం ఉండటం లేదు. మగవాళ్లపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. మద్య మాంసాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. అక్రమ సంబంధాలు సర్వసాధారణమవుతున్నాయి. వాటి ఫలితంగా లైంగిక వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. పురుషుడి హృదయంలో స్త్రీ యొక్క రూపం మాత్రమే ఉండి, స్త్రీ హృదయంలో పురుషుడి రూపం మాత్రమే ఉండి, ఇద్దరు కూడా సెక్స్ను గురించి పూర్తి అవగాహనతోటి వివాహానికి ముందే అన్ని రకాల అంశాలను గురించి కూలంకషంగా తెలుసుకొని దాంపత్య జీవితాన్ని పవిత్రంగా కొనసాగించేటట్లయితే ఒకళ్ళ ద్వారా మరొకరికి శక్తి పెరుగుతుంది. ఒకళ్ళు మరొకరికి వరమవుతారు. ఒకరు మరొకరిని సంస్కరించుకుంటూ ఉంటారు. ఒకరి జీవితం మరొకరికి అండగా శక్తివంతంగా అందించబడుతూ ఉంటుంది. వీటన్నిటి గురించి చెప్పడానికి నాకు మాటలు సరిపోవట్లేదు. ఇవాళ సాధన 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 అంటున్నారు, ఆధ్యాత్మిక మార్గం అంటున్నారు. స్వామీజీలు, గురూజీలు, బాబాల చుట్టూ పరుగులు తీస్తూ ఉన్నారు. యోగ సంస్థలు అంటున్నారు, యోగ శిక్షణలు అంటున్నారు, ధ్యానాలు అంటున్నారు, ఆసనాలు అంటున్నారు, ప్రాణాయామం అంటున్నారు, సూర్య నమస్కారాలు అంటున్నారు. అనేక రకాల శారీరక పరమైనటువంటి ప్రక్రియలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. కానీ వాటి వల్ల ఆనందం రాదే. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అయితే మాత్రమే ఆనందం వస్తుంది. మనం వేసుకునేటటువంటి విత్తనం భవిష్యత్తులో మనకి మంచి ఫలాన్ని ఇవ్వాలి. అటువంటి విత్తనాన్ని మనం విడుదల చేసేటప్పుడు మన మనసు, శరీరం ఎలా ఉండాలో మీరు ఊహించుకోండి. శరీరము, మనసు రెండు ఆరోగ్యంగా ఉండి అంతరంగ పవిత్రత ఉంటే విడుదలయ్యేటటువంటి బీజం పటిష్టంగా ఉంటుంది. క్షేత్రం పవిత్రంగా ఉండాలి, బీజం పటిష్టంగా ఉండాలి. వివాహ వ్యవస్థ వికటించినందువల్ల క్షేత్రాలు మొత్తం కలుషితం అవుతున్నాయి. కలుషితమైనటువంటి క్షేత్రాల్లో బీజాలు నాటితే ఏమవుతుందో ఆలోచించండి. కాబట్టి సాధన సాధన అంటున్నారు. సాధన వల్ల సమస్యలు పరిష్కారం కావు. నేనేదో సాధించాలి అనే భావంతో కొనసాగించేదే సాధన అవుతుంది. ఆశించి కొనసాగించేటటువంటి సాధనలు అతి ప్రమాదకరం. నేను సాధన చేస్తున్నాను అనే పదంలోనే కర్మ ఇమిడి ఉంది. కర్మ ఉందంటే తప్పనిసరిగా కర్మఫలం ఉంటుంది. ఆ కర్మఫలం మరో కర్మకు బీజం అవుతుంది. ఆ విధంగా కర్మల మోతాదు పెరుగుతుంది. జన్మలు పొడిగించబడుతూ ఉంటాయి.
అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాబట్టి ఇవాళ నేను సాధన చేస్తున్నాను అనే పదాన్ని ఎక్కువ మంది వాడుతున్నారు. గురూజీలు, స్వామీజీలు, బాబాలు కూడా తమ శిష్య బృందానికి తర్ఫీదులు ఇచ్చి సాధన చేయిస్తున్నారు. కొంతమంది మేము 5 గంటలు కూర్చుంటున్నాం, 6 గంటలు కూర్చుంటున్నాం అంటున్నారు. ఎందుకోసం కూర్చోవాలి? ఏం పొందటం కోసం కూర్చోవాలి? ఏమి సాధించడం కోసం కూర్చోవాలి? ఏదో సాధించాలి అనే భావన ఉందంటే, పొందాలి అనే భావన ఉందంటే, సరిచేయాలి అనే భావన ఉందంటే అది అసంతృప్తే కదా. అసంతృప్తిగా ఉండి సాధన కొనసాగిస్తే ఏమవుతుంది? కాబట్టి సాధన అంటే ఏమిటి? 2 కలవటం. ఏం కలవాలి? జీవాత్మ పరమాత్మ కలవాలి, లేదా స్థూల శరీరం సూక్ష్మ శరీరం 2 కలవాలి, లేదా ప్రకృతి పురుషులు కలవాలి, లేదా క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలవాలి. భార్యాభర్తలు అంటే వాళ్లే కదా. కాబట్టి ఇద్దరు విడివిడిగా ఉంటే అర్ధభాగాలుగా ఉంటారు, ఇద్దరు కలిస్తేనే పరిపూర్ణమవుతారు. ప్రకృతి కానీ పురుషుడు కానీ విడివిడిగా ఉన్నప్పుడు పాక్షికమవుతాయి, 2 కలిసిపోతే పరిపూర్ణమవుతాయి. భార్యాభర్త ఇద్దరు కూడా వివాహానికి ముందు వైదిక ధర్మాన్ని గురించి సమూలంగా అవగాహన గావించుకొని, అవగాహనతో వివాహం చేసుకొని, పవిత్రమైనటువంటి భావనతో సెక్స్లో పాల్గొని ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటట్లయితే, ఆ బిడ్డలు ప్రేమ పంటగా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంకా ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంటుంది? వివాహ సమయంలో ఇద్దరి మధ్య అవగాహన ఉంటే దాంపత్య జీవితం అన్యోన్యంగా ఆప్యాయంగా కొనసాగుతుంది. వివాహంలో ఆర్థికపరమైన అంశాలు చోటు చేసుకొని పెద్దల యొక్క బలవంతం మీద వివాహాలు జరిగేటట్లయితే మనుషులు కలిసి జీవిస్తారు, కానీ మనసులు మాత్రం విభేదిస్తూ ఉంటాయి. అసలు ఇవాళ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందరూ శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడుతున్నారు. శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితం అవుతున్నారు. మనసు అశాంతిగా అసంతృప్తిగా ఉంటుంది, బుద్ధి పక్షవాద ధోరణిలో ఉంటుంది. ఇక మాతృత్వం అనే యజ్ఞం ఎక్కడ సఫలీకృతం అవుతుందో ఆలోచించండి. కాబట్టి శారీరక మట్టంలో ఉంటే కర్మేంద్రియాలు పనిచేస్తాయి, అందులో సెక్స్ అభయం కూడా ఉంటుంది. ఇంద్రియ మట్టంలో ఉంటే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, కోరికలు పెరుగుతూ ఉంటాయి. శారీరక ఇంద్రియ మట్టాలు 2 కలుషితమైతే మానసిక మట్టం కూడా కలుషితం అవుతుంది, అశాంతిగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది. మానసిక మట్టం కలుషితమైతే బుద్ధి పక్షపాత ధోరణిలో ఉంటుంది. అటువంటప్పుడు హృదయ మట్టం మూసుకొని పోతుంది. ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్తాను. శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధి మట్టాలను అధిగమించి హృదయ మట్టానికి చేరిన తర్వాత వివాహం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞాన్ని నిర్వహించుకొని మాతృత్వం అనేటటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చు. భార్యాభర్త ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి, అంగసౌష్ఠవం ఉండాలి, అందం ఉండాలి, ముఖంలో తేజస్సు ఉండాలి, ఒకరి కోసమే మరొకరు అన్నట్లుగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? హృదయ మట్టానికి వెళితే మాత్రమే సాధ్యమవుతుంది, విశుద్ధ చక్రానికి వెళితే మాత్రమే సాధ్యమవుతుంది, ఆనందమయ కోశానికి వెళితే మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి వ్యక్తులలో తప్పనిసరిగా మానవత్వం ఉంటుంది. మానవత్వం ఉందంటే కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయి. మానవత్వం వికటించిందంటే దానవత్వానికి మళ్ళీ అవకాశం ఉంటుంది.
మానవత్వంతో జీవిస్తూ మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించేటట్లయితే దివ్యత్వానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఆ దివ్యత్వం నుండి పరిపూర్ణత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధన అంటే ఏమిటో చెప్పండి. అసలు సాధన చేయటమే అజ్ఞానం, సాధన చేయటమే అపరిపక్వత, సాధన చేయటమే అశాస్త్రీయత. చేయటం కాదు, అక్కడ ఏదైతే ఉందో దాంతో పాటుగా ఉండటమే, ఉన్న స్థితిని అంగీకరించటమే. ఉన్న స్థితిని అంగీకరిస్తూ ఉన్నత స్థితికి ఎదగాలి. ఉన్న స్థితిలో అసంతృప్తి ఉంటే ఉన్నత స్థితికి ఎదిగే అవకాశమే లేదు. కాబట్టి మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ కూర్చుంటే ఎట్లా? శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాలకి పరిమితమై హృదయ మట్టం మూసుకొని సమస్యల తోరణంలో చిక్కుకొని రుగ్మతల పాలై కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువై ఆధ్యాత్మికతలో ఏదో ఉందనేటటువంటి భావంతో పరుగులు పెట్టి శిక్షణలు పొంది కఠోరంగా సాధన చేయటం వల్ల అంతరంగం ఇంకా కలుషితమవుతుంది తప్ప శుద్ధి అయ్యే అవకాశం లేదు. మానవుడిలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రత్యేకత జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తి వరం కానే కాదు, శాపమే. జ్ఞాపక శక్తికి మూలం ఏంటంటే జ్ఞానమే. ఆ జ్ఞానం అనేది మనోఫలకంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు సంస్కారాలుగా రూపాంతరం చెంది మార్పుకు అవరోధం అవుతుంది. అటువంటి జ్ఞానాన్ని సమూలంగా కరిగించి వెయ్యాలి, తొలగించి వెయ్యాలి. సంస్కారాలను పూర్తిగా శుద్ధి చేయాలి. సంచిత ప్రారంధ కర్మలన్నీ కూడా జ్ఞానం అనేటటువంటి అగ్నిలో దగ్ధం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని అంతరంగంలో బీజంగా ప్రతిష్ఠించుకొని దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే సంచిత ప్రారంధ కర్మలు సమూలంగా దగ్ధమవుతాయి. అయితే ఆ పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ఎలా వస్తుంది? శాస్త్రీయత ఉండాలి, భౌతికవాదం ఉండాలి, లౌక్యం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, తత్వం ఉండాలి, మతం ఉండాలి, ఆ తర్వాతనే ఆధ్యాత్మికత. కాబట్టి నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించగలిగితే అంతరంగంలో సందేహాలు మొత్తం సమూలంగా నివృత్తి గావించబడతాయి. సందేహ నివృత్తి అసలు సిసలైనటువంటి సాధన అవుతుంది. సందేహాలు మొత్తం తొలగిపోయాయి అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇక సాధన ఎందుకు? తమో రజోగుణాలు రెండు ఉండి సాధన కొనసాగిస్తే చాలా ప్రమాదం. సత్వగుణంలో జీవిస్తూ ఉంటే సాధన యొక్క అవసరమే ఉండదు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు ఎలా ఉండాలి? తమో గుణంలో ఉండకూడదు, రజోగుణంలో ఉండకూడదు, సత్వగుణంలో ఉండాలి. అలా ఉండాలంటే మార్గం ఏమిటి? వివాహానికి ముందే విద్యార్థి దశలోనే ఒకటి వివాహాన్ని గురించి, జీవిత పరమార్థాన్ని గురించి, సెక్స్ జీవితాన్ని గురించి, గర్భధారణను గురించి, గర్భావధిని గురించి, ప్రసవించేటటువంటి విధానాన్ని గురించి, బిడ్డలను పెంచేటటువంటి అంశాలను గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. భార్యాభర్త ఇద్దరూ ధర్మంగా జీవిస్తూ ఉంటే అదే వాళ్ళకి అసలు శిశులైనటువంటి సాధన అవుతుంది. శీల సంపదతో ఉంటే ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. అంతరంగం పవిత్రంగా ఉంటే అదే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని జీవితాన్నే సాధనగా మార్చుకొని ఆదర్శ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించుకొని ఆ ఫలాలను జీవిత చర్మాంకంలో అనుభవిస్తూ ప్రశాంతంగా, సంతృప్తిగా, ఆనందంగా, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించే విధంగా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళతారని, అందుకు గురు సందేశాలను ఆలంబనగా చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.